హలో ఎవ్రీవన్, మన ఫేవరెట్ సీరియల్ పొదరిల్లు ఎపిసోడ్ ఈరోజు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడాల్సిందే. కానీ దానికంటే ముందు ఏం చేయాలి తెలుసు కదా. ప్లీజ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ లైక్ అండ్ షేర్ ఫర్ అవర్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ కోసం. సరే, లాగ్ చేయకుండా మన ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. మహాలక్ష్మి చక్రి నుంచి విడాకులు కోరుకున్నట్టుగానే ఇంకా ఇంట్లో అందరి ముందు ఈరోజు మేము విడాకుల కోసం అప్లై చేయడానికి లాయర్ని కలవటానికి వెళ్తున్నాం అని చెప్పేసి చెప్తుంది. ఇంకా ఆ మాట విన్న నారాయణ, పెద్ది, కేశవ ఇంకా మహాలక్ష్మి మనసు మారినట్టు లేదు, అయినా చక్రి ఎందుకు సరే అన్నాడు అని చెప్పేసి ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఇంకా చక్రి మాత్రం ఏం చేస్తాడు, కానీ చక్రికి మీరు తీసుకున్న నిర్ణయం సరైనదేనా అని అడగాలని ఉంటుంది. కానీ చక్రి మహాలక్ష్మికి ఇచ్చిన మాట ప్రకారం విడాకులపైన సంతకం చేస్తానని చెప్పాడు. అదే రకంగా తను ఏదో మహాలక్ష్మితో ఇంకా మాట్లాడలేని పరిస్థితి. ఇంకా తనలో తానే బాధ ఉన్నా సైలెంట్ అయిపోతాడు. ఇంకా నారాయణ, ఈ పెద్ద వీళ్ళు కూడా మహాలక్ష్మి నిర్ణయాన్ని ఖండించలేని పరిస్థితి. ఇంకా తను ఏదో ఫ్యామిలీలో చెప్పాలి కదా అన్నట్టు ఇన్ఫర్మేషన్ ఇచ్చి చక్రిని తీసుకొని లాయర్ దగ్గరికి బయలుదేరుతుంది. ఇంకా అలా వెళ్ళే టైంలోనే చక్రి, నాకు కొంచెం తలనొప్పిగా ఉందండి, ఎక్కడైనా ఒక 10 నిమిషాలు ఆగి టీ తాగి వెళ్దాం అని చెప్పేసి అంటాడు. మీకు తలనొప్పా? అవునులే, వస్తూ ఉంటుంది, ఎందుకంటే ఆ బుర్రలో ఉన్నదంతా చెత్తే కదా, ఫస్ట్ ఆ చెత్తని బయటకు తీసేయండి, అప్పుడు ఎలాంటి తలనొప్పి రాదు అని చెప్పేసి అంటుంది. ఏంటండి ఎప్పుడు చూసినా అలా మాట్లాడతారు, నా బుర్రలో నేనేం చెత్త పెట్టుకున్నా అని, ఏదో ఆ రోజు కాళేశ్వరరావుతో ఏదో జరిగి నేనేదో మాట్లాడాను అని చెప్పేసి మీరు అదే మనసులో పెట్టుకొని నా బుర్రలో చెత్తుంది అని చెప్పేసి ఎప్పటికప్పుడే అంటున్నారు అని చెప్పేసి అంటాడు. అంటారు, మరి మీ బుర్రలో ఉండేవి మంచి ఆలోచనలు అయితేనే కదా, ఎందుకు పనికిరాని చెత్తే ఉంటుంది, అలాంటి చెత్త పెట్టుకుంటే ఇలానే తలనొప్పులు వస్తాయి అని చెప్పేసి అంటుంది. సరే అండి, మీరు ఏమైనా అనుకోండి, కానీ నాకైతే ఇప్పుడు ఒక స్ట్రాంగ్గా టీ కావాలి, తల పగిలిపోతుంది ఆలోచించి అని చెప్పేసి అంటాడు. అంతలా దేనికోసం ఆలోచిస్తున్నారు అని చెప్పేసి అంటుంది. ఇంకా మనసులో అనుకుంటూ ఉంటాడు చక్రి, నీకోసమే మహా, నువ్వేమో విడాకులు అంటావు, నాకు నీపై ఉన్న ప్రేమ నేను ఎలా చెప్పాలి అని చెప్పేసి తన వైపు చూస్తూ ఉంటాడు. ఏంటి అడిగే ప్రశ్నకి సమాధానం లేకుండా నా వైపు చూస్తారు, చెప్పకపోతే మానేయండి, అలా చూడడం మాత్రం ఇంకా ఆపేసేయండి అని చెప్పేసి అంటుంది. ఏం లేదు మహా, సరే అయితే నేను టీ తాగి వస్తాను అని చెప్పేసి అంటాడు. ఆగండి, మీ వల్ల నాకు కూడా తలనొప్పి ఉంది కాబట్టి నేను కూడా టీ తాగుతాను అని చెప్పేసి అంటుంది. సరే అయితే కలిసే వెళ్ళి తాగుదాము అని చెప్పేసి చక్రి మహాలక్ష్మితో చెప్తాడు. మహా, టీ తాగే కంటే ముందు నాకు వాటర్ తాగే అలవాటు ఉంది అని చెప్పేసి అంటుంది. సరే అయితే ఇక్కడ నిల్చోండి, నేను వాటర్ పట్టుకొని వస్తాను అని చెప్పేసి చక్రి అంటాడు. నా పని నేను చేసుకోగలను, మీరు ఇలా వాటర్ అది తీసుకొచ్చి నన్ను ఇంప్రెస్ చేయడానికి అస్సలు ప్రయత్నించద్దు అని మహాలక్ష్మి చక్రితో కోపంగా సమాధానం చెప్తుంది. ఇది మరీ బాగుందండి, ఏదో తోడుగా వస్తున్నాను, పాపం ఏదో వాటర్ తాగాలని అన్నారు, సరే వెళ్ళి తీసుకొస్తానంటే ప్రతిదానికి బుస్ కొడతారేంటి అని చెప్పేసి అంటాడు. సరే ఇంకా మాటలు తగ్గించండి, నా పని నేను చేసుకుంటాను అని మహాలక్ష్మి మాట్లాడుతుండగా చక్రికి ఒక కాల్ వస్తుంది. సరే మీరు మీ కాల్ మాట్లాడుకోండి, నేను వెళ్ళి వాటర్ తాగేసి లేదా వాటర్ బాటిల్ పట్టుకొని వస్తాను అని చెప్పేసి మహాలక్ష్మి రోడ్ క్రాస్ చేస్తూ ఉంటుంది. సో తన ఆపోజిట్లో ఒక కారు బ్రేక్ ఫెయిల్ అయ్యి చాలా ఫాస్ట్గా వస్తాడు. ఆ డ్రైవర్ దూరం నుంచి మహాలక్ష్మిని చూస్తున్నా ఆపలేని పరిస్థితి. ఇంకా మహాకి యాక్సిడెంట్ అయిపోతుంది అన్న టైంలో చక్రి ఇంకా దూరం నుంచి చూసి మహాని చేయి పట్టుకొని లాగేస్తాడు. కానీ ఆ కార్ ఎడ్జ్ బలంగా చక్రిని తాకటం వల్ల చక్రి చాలా దూరాన్ని ఎగిరి పడతాడు. ఇంకా ఒక్క 5 మినిట్స్ మహాలక్ష్మికి ఏమైందో అర్థం కాని పరిస్థితి. చక్రి చూస్తే తినని కాపాడబోయి చాలా దూరంలో ఆ కార్ యాక్సిడెంట్ తనకి అయి పడిపోతాడు. ఇంకా మహాలక్ష్మికి కాళ్ళు చేతులు ఆడవు, చాలా టెన్షన్ అయిపోతూ ఉంటుంది. అసలు ఇదంతా నా వల్లే, అసలు ఆయన చెప్తున్నా కూడా నేను వినకుండా రోడ్ క్రాస్ చేశాను, అసలు ఆయన నేను విడాకులు అనేది అనకపోతే ఆయన ప్రశాంతంగా ఇంట్లో ఉండేవాడు, ఇలా ఇంత పెద్ద యాక్సిడెంట్ నా కారణంగా జరిగింది, దీనంతటికీ కారణం నేనే అని చాలా ఇంకా టెన్షన్ అయిపోతూ ఏడుస్తూ చక్రి లేవండి ప్లీజ్, కళ్ళు తెరవండి, ఏమైంది మీకు, లేవండి అని చెప్పేసి
చాలా ప్రయత్నిస్తుంది. కానీ అప్పటికే చక్రికి చాలా ఇంజురీస్ అవుతూ బ్లీడ్ కూడా కొంచెం హెడ్ బ్యాక్ సైడ్ నుంచి వస్తుంది. ఇంకా బ్లడ్ చూసేసరికి మహాకి ఇంకా టెన్షన్ వచ్చేస్తుంది. ఇంకా యాక్సిడెంట్ చేసిన కార్ ఆయన కూడా ఇంకా చక్రి హ్యాండ్ తగిలేసి ఇంకా ఫాస్ట్గా వెళ్ళి ఒక చెట్టుకి గుద్దేసి అది కూడా ఆగిపోతుంది. ఇంకా ఆయన ఫాస్ట్గా వచ్చి, క్షమించాలమ్మా, నా కారు బ్రేక్స్ ఫెయిల్ అయిపోయాయి, నేను చాలా దూరం నుంచి మిమ్మల్ని అడ్డుతో తొలగమని అడుగుతున్నాను, కానీ మీకు వినిపించలేదు, నన్ను క్షమించాలి అని చెప్పేసి ఆ కార్ యాక్సిడెంట్ చేసిన వాడు అంటూ ఉంటాడు. ఇంకా మహాలక్ష్మికి చాలా కోపం వచ్చేస్తుంది. అసలు మీరు ఏమనుకుంటున్నారు? మీరు ఇంటి నుంచి బయలుదేరేటప్పుడే కారు మంచి కండిషన్లో ఉందో లేదో చూసుకోరా? ఇప్పుడు చూసారా, మీరు చేసే పనికి అనవసరంగా ఈయన ప్రాణం మీదకి వచ్చింది. అది నిజానికి నాకు కావాల్సిన యాక్సిడెంట్, కానీ తన ప్రాణాన్ని పణంగా పెట్టి నన్ను సేవ్ చేశాడు. దీనంతటికీ కారణం నేనే అని చెప్పేసి మహాలక్ష్మి చాలా బాధపడుతుంది. నన్ను క్షమించాలమ్మా అని చెప్పేసి అంటే, నాకొక్క సహాయం చేయగలరా? కొంచెం తినని హాస్పిటల్కి మనం తీసుకెళ్ళాలి, కొంచెం ఏదైనా వెహికల్ వస్తే ఆపండి అని చెప్పేసి మహాలక్ష్మి ఇంకా చక్రిని తన ఒళ్ళోకి తీసుకొని తన చున్నీతో ఆ బ్లడ్ని ఆపడానికి చుట్టూ ఒక కట్టు కట్టి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఈ గ్యాప్లో ఆ యాక్సిడెంట్ చేసిన వ్యక్తి ఆ ఒక కారు వస్తే ఆపి రిక్వెస్ట్ చేసి ఇంకా మొత్తం మీద చక్రిని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. ఇంకా చక్రికి చాలా మేజర్ ఇంజురీస్ ఉంటాయి. ఇంకా మహాలక్ష్మికి అయితే తనపైన తనకి చాలా గిల్ట్ ఉంటుంది. అసలు ఇలా ఎలా చేయగలుగుతారు? నన్ను కాపాడటం కోసం ఆయన ప్రాణాన్ని పణంగా పెట్టేశాడు. ఇదంతా నేనేదో తన ఇంట్లో ఉంటున్నానని చేశాడా, లేదు అంటే నా పైన ఇష్టంతోనో అభిమానంతోనో చేశాడా? కారణం ఏదైనా కానీ ఈరోజు తను ఈ పరిస్థితిలో ఉన్నాడంటే దానికి కారణం మాత్రం నేనే అని చెప్పేసి ఇంకా మహాలక్ష్మి చాలా బాధపడుతుంది. ఇంకా అదే సమయంలో ఇంకా డాక్టర్ గారు చక్రికి కావాల్సిన ట్రీట్మెంట్ అంతా చేసి ఇంకా బయటకు వస్తూ ఉంటాడు. ఇంకా మహాలక్ష్మి చాలా ఈగర్గా వెయిట్ చేస్తుంది, డాక్టర్ గారు అసలు ఏం చెప్తారు ఏంటి అని. ఇంకా డాక్టర్ గారు బయటకు వచ్చేసరికి, ఏమైంది డాక్టర్, ఆయన ప్రాణానికి ఏం ప్రమాదం లేదు కదా, అంత బాగానే ఉంది కదా అని చెప్పేసి అడుగుతాడు. ఇంకా డాక్టర్, మీరేమవుతారు ఆయనకి అని చెప్పేసి అంటాడు. ఇంకా మహాలక్ష్మి ఆలోచిస్తూ, ఆయన నా భర్త డాక్టర్ అని చెప్పేసి అంటుంది. ఓహో సరే అమ్మా, ప్రాణం విషయంలో భయపడాల్సిందైతే లేదు, కానీ ఇంజురీస్ చాలా మేజర్గా జరిగాయి, తనని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, తను దేనికి ఎక్కువ టెన్షన్ అస్సలే ఫీల్ అవ్వకూడదు, ఎందుకంటే కొంచెం నెర్వ్కి దెబ్బతింటం వల్ల హెడ్కి బలంగా ఇంజురీ అయింది. ప్రస్తుతానికి మేమైతే శతవిధాల ఆ బ్లీడ్ని స్టాప్ చేయడానికి ప్రయత్నించాం. ఒక 2 అవర్స్లో పేషెంట్ కండిషన్ చూసి మేము డిశ్చార్జ్ చేస్తాం, మీరేం టెన్షన్ పడాల్సింది లేదు, కానీ ఆయన్ని మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, ఒక 10 days తర్వాత మళ్ళీ ఒకసారి చెకప్కి తీసుకొస్తే సరిపోతుంది అని చెప్పేసి ఇంకా చెప్తారు. ఇంకా సరే డాక్టర్, ఇంకా ఏ ప్రాబ్లం లేదని చెప్పేసి మీరు చెప్పారు, నాకు అదే సంతోషం, ఖచ్చితంగా నేను మీకు మాటిస్తున్నాను, చక్రిని నేను చాలా మంచిగా చూసుకుంటాను అని చెప్పేసి అంటుంది. సరే అమ్మా, నువ్వేం టెన్షన్ పడాల్సింది లేదు, ఒక 2 అవర్స్లో మేము తనని డిశ్చార్జ్ చేస్తాం అని చెప్పేసి అంటాడు. ఇంకా ఈలోపు మహాలక్ష్మి పెద్దికి ఫోన్ చేస్తుంది. పెద్ది అని చెప్పేసి ఇంకా ఏడుస్తుంది. ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పేసి అడుగుతాడు. ఇక్కడ చక్రికి చాలా పెద్ద యాక్సిడెంట్ అయింది పెద్ది, దీనికి కారణం నేనే అని చెప్పేసి ఇంకా మహాలక్ష్మి చాలా గిల్ట్తో బాధపడుతూ ఉంటుంది. ఇంకా పెద్ది, ఏం మాట్లాడుతున్నావు, చక్రికి యాక్సిడెంట్ అవ్వడం ఏంటి, అసలు ఏ హాస్పిటల్ అడ్మిట్ చేశారు అని చెప్పేసి అడుగుతాడు. ఇది పలానా హాస్పిటల్ పెద్ది, ఇక్కడికి తీసుకొచ్చాం, మీరు అర్జెంటుగా వచ్చేసేయండి అని చెప్పేసి ఇంకా మహాలక్ష్మి హాస్పిటల్ డీటెయిల్స్ ఇస్తుంది. ఇంకా వెంటనే పెద్ది కార్ హెల్ప్ తీసుకొని ఇంకా హాస్పిటల్ దగ్గరికి వస్తాడు. వచ్చి అక్కడ 2 hours వెయిట్ చేసి ఇంకా చక్రిని ఇంటికి తీసుకొని వెళ్తాడు. ఇంకా ఇంటికి తీసుకొని వెళ్ళగానే ఈ విషయం నారాయణకు, కేశవ వీళ్ళెవరికి చక్రికి యాక్సిడెంట్ అయినట్టు తెలీదు. అసలేంట్రా, చక్రి ఏంటి ఇలా ఉన్నాడు, ఒంటి నిండా దెబ్బలు ఉన్నాయేంటి, ఆ కట్లేంటి, అసలు ఏం జరిగింది అని చెప్పేసి ఇంకా చాలా టెన్షన్ అయిపోతూ ఉంటారు. ఇంకా వెంటనే మహాలక్ష్మి, నన్ను క్షమించండి, ఇదంతా నా వల్లనే జరిగింది, ఇంట్లో ప్రశాంతంగా ఉన్న చక్రిని విడాకులు కావాలి అని చెప్పేసి నా వెంట తీసుకెళ్ళాను, నన్ను కాపాడబోయి నాకు జరగాల్సిన యాక్సిడెంట్కి తను ఎదురుపడ్డాడు, తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు, ఇదంతా నా వల్లనే జరిగింది అని చెప్పేసి చాలా ఏడుస్తుంది
మహాలక్ష్మి. ఇంకా వెంటనే కేశవ, మీరేం బాధపడకండి, ఇలా జరగాలని రాసి పెట్టుంటే ఎవరు మాత్రం ఏం చేయగలం, ఇంకా ఓకే మీకేం కాలేదు అని చెప్పేసి అంటాడు. ఇంకా వెంటనే అలా వాళ్ళని చూసిన మహాలక్ష్మికి ఇంకా గిల్ట్ ఫీల్ వచ్చేస్తుంది. ఇంత కండిషన్లో చక్రి ఉన్నా కూడా వీళ్ళంతా నా క్షేమం కోసం ఆలోచిస్తున్నారు, ఇంత మంచి కుటుంబాన్ని నేను బాధ పెట్టాలనుకున్నాను అని చెప్పేసి ఇంకా మహాలక్ష్మి చాలా బాధపడుతుంది. ఇంకా అదే గ్యాప్లో ఇంకా నారాయణ, సరే అమ్మా దీని ప్రాణానికైతే ఏం హాని లేదు, డాక్టర్ గారు ఏమన్నారు అని చెప్పేసి అడుగుతాడు. ఈయనైతే మంచిగా చూసుకోవాలని చెప్పారండి, నేను మీరు ఈ విషయం కోసం అయితే మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, నేను దగ్గరుండి చక్రిని చూసుకుంటాను అని చెప్పేసి అంటుంది. లేదమ్మా, నువ్వు ఎలాగో విడాకుల వరకు వచ్చావు, సో ఈ సమయంలో నువ్వు ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు, నువ్వు మీ ఇంటికి వెళ్ళు, మేము చూసుకుంటాం అని చెప్పేసి నారాయణ అంటాడు. లేదండి, ఇంత జరగడానికి కారణం నేనే, తనని దగ్గరుండి చూసుకోవాల్సిన బాధ్యత నాదే, కాబట్టి ఇంకా మీరు నాకు క్షమించారని అనుకుంటున్నా అని చెప్పేసి అంటుంది. అయ్యో నిన్ను మేం క్షమించడం ఏంటమ్మా, నువ్వేమీ మనసులో పెట్టుకోకు, చక్రికేమీ కాదు, సరే నీకు ఎలా చేయాలనిపిస్తే అలానే చేయి, నువ్వు ఎన్ని రోజులు ఉండాలనుకుంటే అన్ని రోజులు ఉండు, నువ్వు ఉండటమే మాకు కూడా కావాల్సింది, మాకు కూడా సంతోషం అని చెప్పేసి ఇంకా నారాయణ బాధగా అంటాడు. ఇంకా ఆ రోజు నుంచి మహాలక్ష్మి ఇంకా చక్రిని కంటికి రెప్పలా చూసుకుంటుంది. ఇంకా చక్రికి కూడా ఇంకా మహాలక్ష్మితో ఏం మాట్లాడాలి కూడా అర్థం కాదు. తను చూపిస్తున్న కన్సర్న్కి, తను తీసుకుంటున్న కేర్కి చక్రి చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. అదే రకంగా తను తెలియకుండానే చక్రికి చాలా దగ్గర అవుతుంది. చక్రికి తనపై ఉన్న ప్రేమ కూడా తనకు అర్థమవుతుంది. సో చక్రి తనని ఇంట్లో ఉండాలని కోరుకోవడంలో స్వార్థం ఏమీ లేదు. ఇంతలాగా తన్ని కాపాడుకునే మనస్సు, ఆలోచన చక్రికి ప్రాణాన్ని పణంగా పెట్టుకునే అంత ప్రేమ ఉందని మహాలక్ష్మికి అర్థమవుతుంది. సో తన ఆలోచనలో ఎలాంటి తప్పు లేదు, తనే పొరపడి విడాకుల వరకు వెళ్ళింది అని మెల్లమెల్లగా మహాలక్ష్మి చక్రికి సేవలు చేస్తున్న సమయంలో అర్థం చేసుకుంటూ ఉంటుంది. ఇంకా చక్రికి టైం టు టైం టాబ్లెట్స్ ఇవ్వడం, తను కంప్లీట్గా ఆ ఇంటి కోడలుగా తను యాక్సెప్ట్ చేసుకోవటం, తనలో వచ్చిన మార్పుని మహాలక్ష్మి తనకి తానే అర్థం చేసుకుంటుంది. ఇంకా మెల్లమెల్లగా చక్రి కూడా కుదుట పడతాడు. అదే సమయంలో ఇంకా చక్రికి కాళేశ్వర్ నుంచి కాల్ వస్తుంది. ఒకరోజు మహాలక్ష్మి ఆ కాల్ ఆన్సర్ చేస్తుంది, చక్రి లేవలేని పరిస్థితిలో ఉంటాడు కాబట్టి. చెప్పండి అని చెప్పేసి అంటుంది. అమ్మ చక్రి ఉంటే ఫోన్ ఇస్తావా అని చెప్పేసి ఆ కారు ఓనర్ అంటారు. ఇస్తున్నా అండి, ఒక్క నిమిషం అని చెప్పేసి, చక్రి గారు మీకు కాల్ వచ్చింది మాట్లాడతారా అని చెప్పేసి అంటుంది. అప్పుడు వెంటనే చక్రి ఆ కాల్ తీసుకొని, చెప్పండి కాళేశ్వర్, ఏంటి మీకు చాలా రోజులకి గుర్తొచ్చాం అని చెప్పేసి అసలు తనకేం కాలేదు అన్నట్టుగా మాట్లాడతాడు. ఏం లేదురా, నీకు గుడ్ న్యూస్, నీ లైసెన్స్ అది ఓకే అయిపోయింది, ఇంకా నువ్వు వచ్చి ఈ కార్ పట్టుకొని వెళ్ళిపోవచ్చు, అసలే ఈ కార్ ఓనర్ నువ్వే అన్నట్టు తెగ సంబరపడిపోతావు కదా అని చెప్పేసి అంటాడు. ఇప్పుడు కూడా అదే చెప్తున్నా కాళేశ్వర్ గారు, ఈ కార్కి ఓనరు నేనే అని చెప్పేసి అంటాడు. సరేలేరా, ఆ కార్కి ఓనర్ నువ్వే కానీ వచ్చేసే, మరి తొందరగా వచ్చేస్తే ఆ లైసెన్స్ పట్టుకెళ్ళి కార్ నీతో పట్టుకెళ్ళిపోదు అని చెప్పేసి ఇంక కార్ ఓనర్ అంటారు. రావాలనే ఉంది కానీ ఇప్పుడైతే రాలేను అని చెప్పేసి అంటాడు. ఏమైందిరా, రాలేకపోవటం ఏంటి అని చెప్పేసి కార్ ఓనరు అడుగుతారు. ఏదో అయిందిలే, ఇప్పుడు ఏమనుకుంటాం, ఇన్ని రోజులు ఎదురు చూసిన దానికోసం వద్దాం అనుకునేసరికి చిన్న యాక్సిడెంట్ అయింది కాళేశ్వర్ అని చెప్పేసి అంటాడు. యాక్సిడెంట్ అవ్వడం ఏంట్రా, అసలేంటి ఇప్పుడు చెప్తున్నావు, ఎప్పుడైంది, ఎన్ని రోజులు అయింది అని చెప్పేసి ఇంకా కాళేశ్వర్ చాలా టెన్షన్ పడిపోతాడు. ఇంకా వెంటనే చక్రి చేతిలో ఉన్న ఫోన్ మహాలక్ష్మి తీసుకొని, క్షమించాలి ఓంకారేశ్వర్ గారు, ఇదంతా నా వల్లనే జరిగింది, ఇలా ఒక చిన్న పని మీద మేము బయటకు వెళ్తుంటే చక్రి గారు నాకు జరగాల్సిన యాక్సిడెంట్కి తానే ఎదురొచ్చి తన ప్రాణాన్ని పణంగా పెట్టారు. ఇన్ని రోజులు తను ఆ కార్ డ్రైవ్ చేయడానికి, మీ దగ్గరికి రావడానికి, ఆ లైసెన్స్ తీసుకోవడానికి, ఆ యాక్సెప్టెన్స్ రావడానికి ఎంత ఎదురు చూసారో నాకు తెలుసు, కానీ తీరా తన ఆలోచన, తన ఇష్టం దగ్గరకు వచ్చే టైంకి ఇలా యాక్సిడెంట్ అయిపోయింది అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది. సరే అమ్మా, ఒక్క 5 నిమిషాలు, ఈ విషయం మీరు నాకు ముందే చెప్పాల్సింది, సరే వస్తున్నాను అని చెప్పేసి ఓంకారేశ్వర్ చక్రి వాళ్ళ ఇంటికి వస్తాడు. వచ్చి ఇంకా అక్కడ కూర్చొని ఇంకా చక్రిని పరామర్శించి, ఏంటి చక్రి ఇప్పుడు బాగానే ఉందా అని చెప్పేసి అంటాడు. బాగానే ఉంది కానీ నేను కారు డ్రైవ్ చేయలేను ఇప్పట్లో, ఎందుకంటే హ్యాండ్స్కి చాలా పెద్ద ఇంజురీ అయింది, నేను
తినలేకపోతున్నాను కూడా, మహాలక్ష్మి దగ్గరుండి నాకు అన్నీ చూసుకుంటుంది, తినిపిస్తుంది అని చెప్పేసి ఇంకా మహా తనపై చూపించిన కేరింగ్ని కారేశ్వర్కి తిని చెప్తాడు. ఇంకా కారేశ్వర్ కూడా సరే, మహాలక్ష్మి మెల్లమెల్లగా చక్రికి దగ్గర అవుతుంది, కుటుంబానికి ఒక ఆడతోడు ఉంటుంది అని చెప్పేసి సంతోషిస్తాడు. సరే అమ్మా, మా చక్రి బాధ్యత ఇంకా నీది, నువ్వేం టెన్షన్ పడుకురా, ఒక 4 రోజులు మంచిగా రెస్ట్ తీసుకొని నీకంతా సవ్యంగా నయమయ్యాకనే ఖచ్చితంగా నువ్వు ఆ కార్ తీసుకొని వచ్చి ఇంకా నీ వర్క్ నువ్వు స్టార్ట్ చేద్దు అని చెప్పేసి అంటాడు. సరే కారేశ్వర్, నువ్వు నా గురించి ఏం టెన్షన్ తీసుకోకు, మహా నన్ను చాలా బాగా చూసుకుంటుంది అని చెప్పేసి అంటాడు. ఇంకా వెంటనే ఆయన అక్కడి నుంచి బయలుదేరుతాడు. ఇంకా మహా పైన తనకున్న కన్సర్న్, తన వైపు పాజిటివ్గా మాట్లాడడం చూసి ఇంకా మహా అడుగుతుంది, మీకు అసలు నా పైన కోపమే లేదా చక్రి గారు అని చెప్పేసి అంటుంది. కోపం ఎందుకండి, ఇంకా ఆ భగవంతుడి దయ వల్ల ఈ పరిస్థితిలో మీరు లేరు, ఇంకా నేను సంతోషంగానే ఉన్నాను అని ఎప్పుడైతే చక్రి ఆ మాట అంటాడో ఇంకా మహాలక్ష్మికి ఇంకా ఏం మాట్లాడాలో తెలియక, నన్ను క్షమించాలి చక్రి గారు, ఇదంతా నా వల్లనే జరిగింది, మీకు 2 డేస్ నుంచి ఈ విషయం చెప్దామని నేను ప్రయత్నిస్తున్నా, కానీ ఇంకా చెప్పకపోతే తప్పు నాదే అవుతుంది, నన్ను కాపాడడానికి మీ ప్రాణాన్ని పణంగా పెట్టారు, ఆ యాక్సిడెంట్కి మీరు ఎదురెళ్ళారు, అంతేకాకుండా ఈ పరిస్థితిలో నేను అస్సలు ఉండకూడదని మీరు ఇంకా నా గురించి ఆలోచిస్తున్నారు చూడండి, అసలు ఇంత మంచి వ్యక్తిని నేను ఎలా బాధ పెట్టాలనుకున్నానో నాకు అర్థం కావట్లేదు, నన్ను క్షమించండి, మీకు నాపై ఉన్నది అభిమానమో ప్రేమో ఏదైనా కావచ్చు, కానీ ఇంకా నేను మిమ్మల్ని వదిలేసి మీ కుటుంబాన్ని వదిలేసి వెళ్ళాలనుకోవట్లేదు, ఇంత మంచి కుటుంబం మధ్య ఉండటం నేను చేసుకున్న అదృష్టం అని చెప్పేసి అంటుంది. సరే మహాలక్ష్మి గారు, మీకు మెల్లమెల్లగా నాకు మీ మీద ఉన్న ఇష్టం మీకు అర్థమవుతుంది, సమయం పట్టినా పర్లేదు, కానీ మీ నిర్ణయమే నాకు సంతోషం, అది ఏదైనా సరే నేను సంతోషంగానే యాక్సెప్ట్ చేస్తాను అని చక్రి మహాలక్ష్మిని మరింత అర్థం చేసుకొని మాట్లాడతాడు. ఇంకా మహాలక్ష్మి సరే, మీరు ఈ టాబ్లెట్స్ వేసుకొని రెస్ట్ తీసుకోండి, నేను మీకోసం ఏదైనా చేసి తీసుకొని వస్తాను అని చెప్పేసి అక్కడి నుంచి బయలుదేరి వెళ్తుంది. వెళ్ళేసరికి తను ఇలాగ క్రాస్ చేసేసరికి ఒక టేబుల్ దగ్గర ఒక బుక్ కింద పడిపోయి ఉంటుంది. ఏంటి ఈ బుక్, సరే ఇదేదో తిని పర్సనల్ డైరీలా ఉంది, చూడొచ్చా లేదో, సరే ఒకసారి చూద్దాం అని చెప్పేసి ఇంకా సైలెంట్గా అది చక్రి చూడకుండా ఆ డైరీ తీసుకొని కిచెన్లోకి వెళ్ళిపోతుంది. ఇంకా ఆ డైరీ ఓపెన్ చేసి చూస్తే మహాలక్ష్మి తన ఇంటికి వచ్చినప్పటి నుంచి టిల్ ఆ ముందు రోజు వరకు మహాలక్ష్మితో తను గడిపిన సమయం, వాళ్ళిద్దరి మధ్య అయిన సరదా గొడవలు, మహాలక్ష్మిపై తనకున్న ప్రేమ, ప్రతిదీ చక్రి చాలా వివరంగా రాసుకున్న డైరీ తను చూస్తుంది. ఇంకా తన కళ్ళల్లో నీళ్ళు ఆగవు, ఇంత ప్రేమ పెట్టుకొని నాపై ఏమీ ఉద్దేశం లేనట్టు నాతో చాలా మంచి సంప్రదాయంగా మంచి ప్రవర్తనతో ఈయన మెలిగారు, తన భార్యని కదా, తనకి నాకు పెళ్ళయింది అని ఏ రోజు కూడా నా పైన హక్కు చూపించలేదు, నా ఇష్టాని కోసం, నా మనసు మారటం కోసం దీన్ని ఇంతలా ప్రయత్నించారు, ఇప్పటికైనా ఆ భగవంతుడి దయ వల్ల నేను ఇంక విడాకుల కోసం వెళ్ళలేదు, నా మనసు మారింది, భగవంతుడా నువ్వే మా ఇద్దరిని కలిపావని నేను సంతోషిస్తున్నాను అని ఇంకా మహాలక్ష్మి చాలా సంతోషిస్తూ ఇంకా ఆనంద బాష్పాలతో ఇంకా వెంటనే చక్రిని చూడాలని మళ్ళీ తన గదిలోకి వెళ్తుంది. ఏమైంది మహాలక్ష్మి గారు, మళ్ళీ వచ్చారు, ఏం జరిగింది అని చెప్పేసి అడుగుతాడు. ఏం లేదు చక్రి గారు, ఇప్పుడు చెప్తున్నా వినండి, ఖచ్చితంగా నేను ఇంకా ఈ విడాకులు అనే మాట, ఆ ప్రస్తావన మన మధ్య నేను తీసుకొని రాను, నేను తెలుసో తెలియకో మీ విషయంలో ఏదైనా తప్పు చేస్తుంటే నన్ను క్షమించండి అని చెప్పేసి చేతులు పట్టుకొని బాధపడుతుంది. అయ్యయ్యో మీరెందుకండి బాధపడుతున్నారు, మీరు నాకు ఎలాంటి విడాకులు ఇవ్వాల్సిన అవసరమే లేదు, మీరు మాతో కలిసి ఉండటమే మాకు కూడా కావాల్సింది, నాకు తెలిసి నాకు మీ పైన ఉన్న ప్రేమ ఏంటో మీకు అర్థమైందని అనుకుంటున్నాను అని చెప్పేసి ఇంకా వెంటనే చక్రి కూడా ఎమోషనల్ అయ్యి తన ప్రేమ విషయం బయట పెట్టేస్తాడు. ఇంకా ఆ రోజు నుంచి ఇంకా తన కుటుంబాన్ని తను హ్యాపీగా చూసుకుంటూ చక్రిని దగ్గర ఉండి ఇంక తన సొంత భార్యలాగా తనని తను యాక్సెప్ట్ చేసుకొని చక్రిని ప్రేమగా మహాలక్ష్మి చూసుకుంటూ ఉంటుంది. ఇలా ఆ రోజు ఎపిసోడ్ ఎండ్ అయింది. సో ఇంకా మరికొన్ని సరికొత్త విషయాలు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి, కమెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. సరదాగా మన ఫేవరెట్ సీరియల్ పొదరిల కోసం కబుర్లు చెప్పుకుందాం. థ్యాంక్ యూ.